మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని మనం అక్కడ ప్రజలను అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య కేవలం 25%, బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య 35%, మెరుగుపరుచుకోవాలి ఆమె అనేది సంఖ్య 38%. సో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి మట్టా రాగమై అక్కడి నుంచి గెలుపొందారు. ఆమె పనితీరు బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. వాటికన్నా ఎక్కువ బాగాలేదనే వాళ్ళ దానికన్నా కూడా ఇంకా మెరుగుపరుచుకోవాలనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. సో ఇది కొంచెం అలారమింగ్ అయితే గమనించవచ్చు. సత్తుపల్లి నియోజకవర్గం నుంచి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా. కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎట్లా ఉంది మన నియోజకవర్గంలో, ఎంతవరకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి? మా ఎమ్మెల్యే పనితీరు బాగుంది, ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. చాలా బాగుంది. రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది. మన సత్తుపల్లి నియోజకవర్గం ఎట్లా ఉంది? చాలా బాగుంది. సత్తుపల్లి ఎమ్మెల్యే బాగా చేస్తున్నారు, బాగా ఉంది. నాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తమ్మల నాగేశ్వర గారు అందరూ పనితీరు చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మాకు డిప్యూటీ సీఎం అందరూ బాగానే ఉంటారు. మాకు ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నాయి, డబ్బులు పడుతున్నాయి. తర్వాత నాకు మన కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఏమి ఇలా ఓన్లీ డబ్బులే ఇచ్చారు, చెక్ ఇచ్చారు. ఇక అప్పుడు కంటే ఇప్పుడు కొంచెం తేడా కనపడుతుందండి. ఎట్లా పింఛన్లు వస్తున్నాయి టైంకు? పింఛను టైం రావట్లేదండి. తర్వాత భూములలో రైతులకి రావట్లేదు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అవ్వలేదండి. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నా? లేదండి, అవ్వలేదండి. మీ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంటారు? ఇక్కడ పనులు చేస్తారా? ఇక్కడ ఎమ్మెల్యేగా తిరుగుతున్నారండి. మంచిగానే మంచిగా చూస్తున్నాడు ఈయన గారు. కేసీఆర్ అవినీతి చేసిండు, కాళేశ్వరంలో డబ్బులు తిన్నారా అనే మాటలు అంటారు. నమ్మకం అంటే అది ఉన్నమాట. మా పిల్లగాళ్ళకి 10 సంవత్సరాలు రేషన్ కార్డు కోసం చాలా తిప్పలు పడ్డా, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు కూడా వచ్చింది మాకు. మా పిల్లగాళ్ళు యాడ్ అయ్యారు, బాగుంది మాకు. ఇప్పుడు వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల అయితే ఇబ్బంది అయితే లేదు. రోజు ఏదో ఫ్రీ పెట్టిండు, మరి ఆడవాళ్ళకి 2000 ఇత్తనండి, అయ్యి లేదు, అయ్యి అమలు కాలేదు, అన్ని పెట్టిండు. మరి గ్యాస్ బండ్లకు డబ్బులు పడతాయి అన్నారు, అయ్యి పట్టలేదు. ఏం చేస్తాండి మాకు? మనకు అభివృద్ధి చేసేది కనపడుతుంది, దాన్నే చెబుతున్నాం. బాగానే స్పందిస్తున్నారు ఎమ్మెల్యే గారు.